బేబీ ఫ్రాక్ కోసం 1 మీటర్ క్లాత్ పడుతుందండి 1 ఇయర్ బేబీ వరకు. పైన బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ తీసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసం కుర్చీలు పెట్టుకుంటారు కదా కింద, దానికోసం 80 సెంటీమీటర్ల క్లాత్ సరిపోతుంది. అయితే నేను బాడీ పార్ట్ కు 1/2 మీటర్ క్లాత్ ఇలా తీసుకున్నాను. ఇది బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నాను. దీనికి లైనింగ్ ఇది తీసుకుంటున్నాను. అయితే ఈ 1/2 మీటర్ క్లాత్ ని ఈ అంచులు ఉంటాయి కదా, ఈ అంచుల్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది డబుల్ ఫోల్డ్ వచ్చాక మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ ఇలా చేయాలి. ఇది 4 ఫోల్డింగ్స్ వచ్చాయి. ఫోల్డింగ్ మన సైడ్ ఉంటుంది, ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉంటుంది. వచ్చాక కింద ఒక స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా. స్కేల్ తో మనం ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. బాడీ లెంత్ మనకు 9 ఇంచెస్ తీసుకుంటున్నాను 1 ఇయర్ బేబీకి. 9 ఇంచెస్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ చివరి కూడా 10 ఇంచెస్ పెట్టి మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ స్ట్రైట్ లైన్ మీద ఫుల్ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను, చిన్న పాప కాబట్టి. 7 ఇంచెస్ లో హాఫ్ ఎంత అండి? 3.5 కదా. 3.5 ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3.5 దగ్గర నుంచి చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ కోసం 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ గా ఇలా లైన్ తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇది ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ లో హాఫ్ 3.5 పెట్టుకొని, ఈ 3.5 కాంచి చంక డౌన్ 4 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోండి. ఇలా తీసుకున్నాక ఈ లైన్ మీద మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ పాపకు 1 ఇయర్ పాపకు చెస్ట్ లూజ్ వచ్చేసి 22 ఇంచెస్ సరిపోతుంది. 22 లో మనకు 4వ భాగం తీసుకోవాలి. 22 లో 4వ భాగం అంటే ఎంత వస్తుంది? 22 లో హాఫ్ 11 ఇంచెస్, 11 లో హాఫ్ 5.5 పెట్టుకోవాలి. ఇలా ఈ చివరి నుంచి ఈ 5.5 వచ్చేలా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ మీ ఇష్టం, ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1.5 సరిపోతుంది పిల్లలకి, 2 ఇంచెస్ ఖర్చు అవసరం లేదు. 1.5 ఖర్చు పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేస్తుంది కిందికి. వేస్ట్ లూజ్ కూడా పిల్లలకి చెస్ట్ లూజ్ అయితే ఎంతైతే ఉంటుందో సేమ్ వేస్ట్ లూజ్ కూడా అంతే ఉంటుంది. ఏ మార్పు ఉండదు, పిల్లలకి చెస్ట్ ఉండదు కాబట్టి. ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ వేస్ట్ లూజ్ పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మార్కింగ్ కలిసేలా స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ ఇగో ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్ లో వచ్చేసి ఈ చంక రౌండ్ కోసము పిల్లల చిన్న పాప కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ గానీ ఒక 3/4 ఇంచ్ గానీ పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్, ఈ మార్కింగ్, ఈ లైన్, ఈ 3 కలిసేలా రౌండ్ గా డ్రా చేసుకోవాలి. ఇలా కనబడుతుందమ్మా. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ తీసుకోవాలన్నమాట. మనం నెక్ తీసుకోవాలంటే ఇప్పుడు నెక్ విడుతు కావాలి కదా. నెక్ విడుతు, షోల్డర్ విడుతు ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనం ఫోల్డ్ షోల్డర్ కదా మనం పెట్టుకుంది. అయితే ఈ షోల్డర్ విడుతు వచ్చేసి పిల్లలకు చిన్నగా చాలా సన్నగా ఉంటుంది. 1.35 ఇంచ్ వరకు షోల్డర్ విడుతు పెట్టుకోవచ్చు కుట్లలోకి కలిపి. 1.35 ఇంచు ఇది షోల్డర్ విడుతు పెడుతున్నాను. మిగిలింది మనకు నెక్ విడుతు అన్నమాట ఇది. ఓకేనమ్మా. ఇది షోల్డర్ విడుతు ఏమో 1.35 ఇంచు పెట్టాను 1 ఇయర్ వరకు. ఈ నెక్ విడుతు వచ్చేసి మిగిలింది షోల్డర్ విడుతు పోను, మిగిలింది నెక్ విడుతు వస్తుంది. మనం 3.5 ఇంచ్
ఇంచులో 1.5 షోల్డర్ విడ్త్ పెట్టాం. ఓకేనా? చేసి కిందికి నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనమ్మా? వచ్చేసి 3 ఇంచెస్. ఇలా 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ 3 ఇంచెస్ కిందికి నెక్ పెట్టుకున్నాను. ఈడ ఎంత ఉందో ఈడ కూడా అంతే పెట్టుకోవాలి. నెక్ విడ్త్ ఎంత వచ్చింది? 2 ఇంచులు వచ్చింది. ఇదే 2 ఇంచులు కింద కూడా ఇలా పెట్టుకోవాలి. ఇది 3 ఇంచుల పొడవు పెట్టుకొని ఇలా రౌండ్ గా డ్రా చేసుకోవాలి. ఇది నెక్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ పిల్లలకి ఫ్రంట్ పార్ట్ కి కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. అందాజా కొలత అవసరం లేదు. ఇలా చంక లోతు, ఇది ఫ్రంట్ పార్ట్ కి ఇలా చంక లోతు. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్ వైపు కట్ చేయకండి ఇప్పుడే, మళ్ళీ ఇందులోనే ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, సపరేట్ కట్ చేస్తాం. చూడండి. ఇప్పుడు చంక లోతు తీయొద్దమ్మా, ఫ్రంట్ పార్ట్ మాత్రమే చంక లోతు తీయాలి. ఫస్ట్ ఇది చూడండి, ఇలా కట్ చేయండి. ఫస్ట్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ కట్ చేయండి. ఇది ఇలా వచ్చాక ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ మందం పైకి పెట్టుకోండి. ఇలా ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ ఖర్చు సైడ్ ఉంది కదా, మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాగా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఈ 1.5 ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, దాంట్లో హాఫ్, దీంట్లో హాఫ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. అక్కడ సెంటర్ మళ్ళీ చెప్పరా ఒకసారి. ఇది 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఎడ్జ్ ఓపెన్స్ ఉన్న సైడ్ ఉంది, ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఓకే చేసుకొని ఈ 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, దీంట్లో హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకే. చేసుకొని ఈ 1 ఇంచ్ పెట్టుకున్న కాంచి ఇక్కడికి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకొని ఇది ఇలా కట్ చేయండి. ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. ఇలా స్ట్రైట్ గా ఉండిన దానికంటే ఇట్లా ఉంటే పిల్లలకు ఫ్రాక్ వేసినప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా? వచ్చాక ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇలా కట్ చేశాక ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లోతు తీసాం కదా, ఇది ఓపెన్ చేసి ఈ పార్ట్ తీసేసుకొని ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్, బి అని రాసుకోండి గుర్తు కోసం. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కొంచెం లోతు తీసాం కదా, ఇక్కడ లోతు కట్ చేసుకో. ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి లో షేప్, ఇది కట్ చేద్దాం. ఇంతవరకు ఈ పీస్ తీసేయండి. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కోసం ఇప్పుడు ఈ నెక్ ఇలా ఉంది కదండి, ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టుకోండి ఉక్కు పెట్టడానికి, మెడ దిగడానికి అన్నమాట. ఇక్కడ తల నెక్ చిన్నగా ఉంటుంది కదా, పిల్లలకు ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఈ నెక్ ఉంది కదండి, ఈ మిడిల్ లో ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ గా ఇలా పెట్టేసి ఒక 1.5 ఇంచ్ అంతా నేను
ఇలా మార్కింగ్ చేశాను. చూడండి, ఒక 1.5 ఇంచ్ అంతా ఈ సెంటర్ లో మార్కింగ్ చేసి ఇలా ఇలా కట్ చేశాను. ఇలా పెట్టుకుంటే ఇక్కడ హుక్కు పెట్టొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇలా ఒక 1.5 ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోండి సెంటర్ లో. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. సేమ్ ఇదే ఎలా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇది లైనింగ్ కదా మనకు, సేమ్ అది పెట్టేసి ఇవి కూడా కట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ పెట్టేసి కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ అయిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. సేమ్ కట్ చేయకుండా, ఇది ఎంత ఉందో అంత పెట్టకుండా ఇలా దీని మీద పెట్టేసుకొని కట్ చేసుకోండి. నేను నెక్కులు ఏం కట్ చేయట్లేను, ఇలా జాయిన్ చేశాక కూడా కట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకో నెక్ సైడ్ కట్ చేయకుండా ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకేంటండి బాడీ పార్ట్ కట్ చేయడం. రేపు కింది పార్ట్ ఎలా తీసుకోవాలో చెప్తాను, మీరు ఇది వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం.